శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల షష్ఠ పరిచ్ఛేదములో అద్వైతాచార్యుల వారి యొక్క తత్వం ఇక్కడ చెబుతున్నారు. ఆయన నిమిత్తాంశం ఉపాదానమైనటువంటి రెండు కారణములతో ఆయన సృష్టి చేస్తూ ఉంటారు, మాయను కూడా పని చేస్తూ ఉంటారు. చెబుతూ అద్వైత ఆచార్య కోటి బ్రహ్మాండేరు కర్త ఆరో ఏకో ఏకో మూర్తి బ్రహ్మాండేరు భర్త. కర్త భర్త. ఆయన కోటి బ్రహ్మాండములకు ఆయనే కర్త. ఇంకా ఒక్కొక్క మూర్తితోటి బ్రహ్మాండములలో ఆయన ప్రవేశించి భర్తగా ఉన్నారు. భర్త అంటే పోషించేవాడు, ధరించేవాడు. శ్రీ నారాయణీరు ముఖో అంగో అద్వైతు అంగ శబ్దే అంశ కొరి కొహి భాగవత్ ఏదే జాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇక్కడ భాగవతం ఏముంటుందంటే ఇక్కడ అంగము అంటే అంశము. ఎవరి అంశముట? నారాయణుడి యొక్క ముఖ్య అంశమే అద్వైతాచార్యుల వారు. నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్యధీశ అఖిల లోక సాక్షి నారాయణో అంగం నభూ జలాయనా తచ్చాపి సత్యం నతవైవ మాయా. బ్రహ్మగారు భాగవతములో భగవంతుని స్తుతిస్తూ ఈ శ్లోకాన్ని పలికారు. ఏనా? ఎక్కడో ఉంటాయి అర్థాలు. ఈశ్వరేరు అంగో అంశో చిదానందమాయ్ మాయారు సంబంధ నాహి ఏ శ్లోకే కో. ఈ శ్లోకంలో ఏం చెప్పారట? భగవంతుడు ఏ విధంగా సచ్చిదానంద విగ్రహుడు, అతని యొక్క అంశము కూడా చిదానందమయమైనటువంటి అంశము. మాయ యొక్క సంబంధము కించిత్ కూడా లేదు అక్కడ. మాయక ప్రపంచములో భగవంతుడు అవతరించినప్పటికీ, మాయ ద్వారా పనులు చేస్తున్నప్పటికీ ఆయనకి ఎటువంటి మాయా సంపర్కం ఉండదు. మనం రొట్లు చేస్తుందో గోధుమపిండి కలుపుతామా? ఆ గోధుమపిండి మన చేతులకు అంటుకుంటుంది. కానీ భగవంతుడు మాయ ద్వారా చేస్తున్న ఆయనకి ఏ చేతులు అంటుకోదు. స్పర్శనే ఉండదు ఆయన. ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన సచ్చిదానందమయ విగ్రహుడు. మనము పాంచభౌతిక శరీరంతో ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ ఉంటాయి తప్ప భగవంతుడు ఈ లోకములో అవతరించి లీలలు చేస్తున్నప్పటికీ ఎటువంటి గంధము, ఆయన గంధం కూడా ఉండదుట, వాసన కూడా అంటదు. మహావిష్ణు అంశనా గుహ్య కేనో కోహతారే అంగ अंश होते अंग जाते হয় अंतरंग। अंश ना बोलिया अंग बोलिया तात्पर्य देखी అంశమని చెప్పకుండా అంగమని ఎందుకుంటున్నారట? అంశము కన్నా అంగమునకు కొంచెం తేడా ఉందన్నమాట. మహావిష్ణుర్ అంశో అద్వైత గుణధాం ఈశ్వరే అభేదో ఏ అద్వైత పూర్ణనాం। అంశము అంగము అంశం సెపరేట్ గా ఉన్నా కూడా ఒకటే మరి అద్వైత నామే సార్థకత। అంశము అద్వైత ప్రభు సేవ్య విష్ణు తత్వ ఇలేవో తాహారు జీవేర్ మంగళ విధాన కార్య రూపు సేవా ప్రవృత్తి దాన వ్యతితో అన్న కృత్వ ఆచరణ ఉన్నాయి। మహావిష్ణు యొక్క అంశము అద్వైత గుణధామములు। ఆయన ఈశ్వరే అభేదతే అద్వైత గుణధాం। ఆయన అద్వైతాచార్యుడుగా భక్తుడుగా వచ్చినప్పటికీ కూడా భగవంతుడికి ఆయనకి భేదము లేదు కాబట్టి ఆయన అద్వైతుడు అయ్యాడు। ఆయన భక్తిని ప్రచారం చేస్తారు కాబట్టి ఆయన పేరు ఆచార్యుడు, అద్వైతాచార్యుడు। నేను చెప్పుకున్నాం కదా,
पूर्वे जयचे कोइलो सर्व विश्वेर सृजन अवतरी कोइलो एवे भक्ति प्रवर्तन जीव निस्तारिला कृष्ण भक्ति करिदान गीता भागवती कोइलो भक्तिर व्याख्यान పూర్వకాలం మనం చెప్పుకున్నాం కదా. ఎలాగట ఆచరణ అనేది సార్థకత. పూర్వము ఆయన విశ్వాన్ని సృష్టించిన తర్వాత భగవంతుడు ఆయనే అవతరించి తన యొక్క ధర్మాన్ని, ఏది ఏ ధర్మము ద్వారా జగత్తు నిలబడుతూ ఉంటుందో దాని లోకములో ప్రచారము చేయడానికి ఆయన అవతరిస్తూ ఉంటాడు. ధర్మాన్ని సృష్టించేది ఆయనే, ధర్మాన్ని ప్రచారము చేసి ఆచరించి చూపించేది ఆయన. అందుకనే తాను స్వయంగా వస్తూ ఉంటాడు, తన సేవకులు పంపించి చూపిస్తూ ఉంటారు భగవంతుడు. అద్వైతకరుల వారు ఆ విధముగా విశ్వములో అవతరించి ఆయన కృష్ణ భక్తిని ప్రచారము చేస్తూ అందరినీ ఉద్ధరించారు. గీతా భాగవతములో ఎక్కడెక్కడ భక్తి ఉందో లేదా వాటిని భక్తిపూర్వకముగా భక్తిపరంగా వ్యాఖ్యానం చేశారు. మహాపురు అవతరించడానికి ముందుగా అద్వైతకరులు అవతరించినప్పుడు లోకమంతా కూడా ధర్మ అర్థ కామాలతో బాగా నిండిపోయింది. అంతా కూడా ఇంద్రియ పోషణము తప్ప భగవంతుడి యొక్క భక్తి గురించి ఎవరు చెప్పటం లేదు. పురాణంలో భక్తి లేనే లేదు. కానీ గీతా భాగవతము చదువుతున్నప్పుడే వాళ్ళు విద్యార్థులకు బోధిస్తున్నారట మహాపండితులు నవదీవంలో. అంత పెద్ద గొప్ప పండితులు ఉన్నప్పటికీ కూడా భాగవతము భగవద్గీత చెబుతున్నప్పటికీ భక్తిపరంగా వ్యాఖ్యానం చేయడం లేదు. దాంతో ఆయనకి ఒళ్ళు మండిపోయి కోపముతోటి చక్రాన్ని పిలిచారు. ఏనా ఉందా లేదా? నేను చెప్పింది ఉందా? ఎక్కడుంది? ఆ విధంగా నిస్తారించారంటే లోకాన్ని ఉద్ధరించారు అతని వారు. భక్తి ఉపదేశు విను ఆరునాహి కార్యం అత ఏవో నాము హొయిలో అద్వైత ఆచార్య. ఆయన ఒక్కడే భక్తిపరం వ్యాఖ్యానం చేస్తూ ఉండేవారు. అందుకని ఎవరికి సుకృతి ఉందో వాళ్ళందరూ కూడా కృష్ణరామ అనుకుంటూ ఆయన యొక్క సాంగత్యం చేస్తూ ఆయన ఇంటి దగ్గర ఆయన ముఖతహా వచ్చిన భక్తిపూర్వక కథలను వింటూ ఉండేవారు. కాబట్టి ఆయన నోటులో ఆయన భక్తి తప్ప ఇంకేమీ కూడా చెప్పేవారు కాదు. భక్తి తప్ప ఇంకేమి ఉపదేశించేవారు కాదు, ఇంకే కార్యం ఉండేది కాదు ఆయనకే. అందుకని ఆయన పేరు అద్వైతాచార్యులు. వైష్ణవేరు గురు దేహో జగతేరు ఆర్య దుయి నాము మిలనే హొయిలో అద్వైత ఆచార్య. వైష్ణవుడికి గురువు ఆయన, ఆర్యుడు. వయసులో కూడా శ్రేష్ఠుడు, పాండిత్యములో కూడా గొప్పవాడు, భక్తిలో కూడా ఆయన ఆకర్ అంటే మూలం అన్నమాట. కాబట్టి ఈ రెండు, ఏది భగవంతుడితో భేదం లేదు కాబట్టి అద్వైతుడు, ఇక్కడ భక్తిని ఆచరించి ప్రచారం చేశారు కాబట్టి ఆచార్యుడు. రెండూ కలిసి ఆయన పేరు అద్వైతాచార్యుడు అయ్యారు. ఈశ్వర సారూపాయి పారిషదగోన్ చతుర్భుజ పీతవాస జొయిచే నారాయణ కమల నయనేరు దేహో జాతి అంగ అంశ కమలాక్ష బొలి ధ్వరే నామ అవతంశ. ఆయన పేరు కమలాక్షుడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కమలాక్షుడు. ఎందుకుట ఆయనకి పేరు వచ్చిందంటే సాధారణముగా భగవత్ పార్షదులకు భగవద్ గుణములు వస్తూ ఉంటాయి, సారూప్యం. అందుకని ఈయన కూడా సాక్షాత్ భగవంతుడు కాబట్టి చతుర్భుజములు, పీతవసనము, ఇంకా చక్కటి పద్మనేత్రుడు అయిన కారణముగా తల్లిదండ్రులు ఈయన యొక్క కళల్లో పద్మనేత్రతని గమనించిన వారే ఆయనకి కమలాక్షుడిని పేరు పెట్టారు. అద్వైత ఆచార్య ఈశ్వరేరు అంశవర్జో తారో తత్వ నామ గుణ సకలి ఆశ్చర్యం. ఈయన భగవంతుడి యొక్క అంశములలో శ్రేష్ఠుడు, అంశవర్యుడు. అందుకని చెప్పి ఆయన తత్వము కాని, నామము కాని, గుణములు కాని ఇవన్నీ కూడా లోక చమత్కారముగా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటాయి. జాహార తులసీ దళే జాహార హూంకారే
స్వగణ సహితే చైతన్యేర అవతారి. ఎవరి యొక్క తులసీదళముల సేవకి హూంకారమునకు లోబడి భగవంతుడు తన పార్షదుతో పాటు అవతరించాడు. ఒక్కడే రాలేదు. గజేంద్రుడు పిలిస్తే ఒక్కడే వచ్చాడు. మన ఆచార్యుడు పిలిస్తే అందరితో పాటు వచ్చాట. జారు ద్వారా స్వపార్షద స్వీయ ధామ సహావతరు. అక్కడ అందరూ ఎవరినట్టి పెట్టలేదు, మొత్తం తీసుకొచ్చేసారు. ఎప్పుడెప్పుడు ఈ అవతారాలు ఎత్తారు, ఆ అవతారాలు ఎవరో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎక్కడ ఏమేమి చేశారు, మొత్తం అంతా చుట్టూ కూర్చారు. కాబట్టి మహాప్రభు ఔదార్యమయ విగ్రహుడు. ఉదాహరణ ఎంతంటే మొత్తం ఊర్చంత పడుకొచ్చేసాడు ఇక్కడికి. అంతా కూడా మళ్ళీ నామాల్లో పెట్టి అంత మనం మోసుకోలేము. మైలు చిన్నదండి, ఎక్కడ పెట్టుకుంటామండి. అందుకని క్యాప్సూల్ అని వాళ్ళకి పెట్టించారు కృష్ణనామములు. నీ కూడా మొత్తం ఇంకా సుట్ట పెట్టింది ఇంకేం లేదు ఇందులో. కానీ మహాప్రభు అవతారం తర్వాత భగవంతుడికి అవతారం లేనే లేదు. కరెక్ట్. అదే ఉంటుంది. నిత్యానంద బృందానం వెళ్ళి ఖాళీగా ఉన్నాయి. మహాప్రభు అవతరించడానికి ముందు నిత్యానంద ప్రభు అవతరించారు. ఆయన సన్యాసం వెళ్ళిపోయారు, తిరుగుతున్నారట. పైన ఇంకా పోయేంత ఖాళీ, కళ్ళు ఇచ్చేశారు. అక్కడ ఎవరు లేరు, అందరూ వచ్చారు. ఆయన జారు ద్వారా కొయిలు ప్రభు కీర్తన ప్రచార, చారు ద్వారా కొయిలో ప్రభు జగత నిస్తార్, ఆచార్య గోసాయిర్ గుణ మహిమా అపార్, జీవ కీట కొథాయి పాయి వేకు తార పార్. మహాప్రభు ప్రప్రథముగా నామ ప్రచారం ఎవరి ద్వారా చేయించారు చెప్పండి. మహాప్రభు మొట్టమొదట ఎవరి ద్వారా నామ సంకీర్తనం ప్రచారం చేయించారు చెప్పండి. 1, 2, 3. నిత్యానంద ప్రభు అద్వైతాచార్యుడు. నిత్యానంద ప్రభు అద్వైతాచార్యుడు. నిత్యానంద రానంత వరకు ఈ కార్యక్రమం ప్రారంభం చేయలేదు. వీళ్ళిద్దరికి పుడుతూ ఉండేది. ఒక ఆయన ముసలాయన, ఇంకొక ఆయన పెడుతుండేవారు. నిత్యానంద ప్రభు ఎవరి ద్వారా అయితే మహాప్రభు కీర్తన ప్రచారం చేశారో ఆయనయే అద్వైతాచార్యుడు. చూడుతుందా? ఆచార్య గోసాయిర్ గుణ మహిమా అపార్. అద్వైతాచార్యుల వారి యొక్క గుణముల మహిమ అపారం ఎవరు వర్ణించలేరు. అటువంటిది నేను జీవుడిని క్షుద్రుడిని ఎలా వర్ణించడం అని చెప్తున్నారు ఎవరు? కవిరాజు గోస్వామి వారు. ఆచార్య గోసాయి చైతన్యేరు ముఖ అంగ ఆరో ఏకో అంగత ఆరో ప్రభు నిత్యానంద. ఈ ఇద్దరు కూడా మహాప్రభు యొక్క 2 అంగములు. ఎవరెవరు? అద్వైతాచార్యుల వారు, నిత్యానంద ప్రభు. ప్రభురు ఉపాంగ శ్రీవాసాది భక్తగణ హస్త ముఖ నేత్ర అంగ చక్రాద్యస్త్ర సమం. 2 అవయవములు. భజనస్వ సుఖం చదువుతావా? కృష్ణవర్ణం నిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం. సా అంగ ఉపాంగ అస్త్ర పార్షదములు. ఇక్కడ అంగము అంటే నిత్యానంద ప్రభు అద్వైతాచార్యులు, ఉపాంగం అంటే శ్రీవాస పండితుడు మొదలైనటువంటి భృత్యులు. ఉపాంగము శ్రీవాసాది భక్తగణము, హస్త ముఖ నేత్ర అంగ చక్రాద్యస్త్ర సమం. చేతులు, ముఖము, నేత్రములు ఇవన్నీ కూడా ఉపాంగములంటే వేళ్ళు,
కను రెప్పలు, అంతేనా? ఇటువంటివి. భుజములు అంగములు, వ్రేళ్ళు ఇవన్నీ ఉపాంగములు. ఆ విధముగా నిత్యానంద ప్రభు అద్వైత మహాప్రభు యొక్క అవయవములు అంగములు, శ్రీవాస పండితులు మొదలు భృత్యులందరూ సేవకులందరూ కూడా ఉపాంగములు, అస్త్రములు కూడా చెప్పుకో. సాంగోపాంగలొయ్య గౌరీరు నామ ప్రేమ ప్రచార ఏ సబొలొయ్యా చైతన్య ప్రభురు విహార్ ఏ సబొలొయ్యా కొరేన్ వాంఛితో ప్రచార్. వాళ్ళందరితోటి మహాప్రభు విహరించారు. వాళ్ళందరి ద్వారా అనే కార్యాన్ని చేయించాలి. అని చేయించాలంటే కొత్త వాళ్ళు ఏమి చేయించడంలో తెల్లారిపోతుంది. మన వాళ్ళు ఏ పని కాదు. లోపలటువంటి దాన్ని తీసి కడిగి తుడిచి పెట్టడం ఎంత కష్టం. రెడీగా సిద్ధంగా ఉన్నాయి వాళ్ళని విడిచేశారు అన్నమాట. కాబట్టి ఎక్కడైనా కూడా ఎవరైనా అంతే. నాట్యం చేసేవాళ్ళు కూడా వాళ్ళ తీసుకుంటారు. అలాగే భగవంతుడు కూడా అన్నిను లాభామంగీషగా ఉంటుంది. 3 లక్షలతో పైగా కూడా ఉంటుంది. మామూలు వల్ల పనిచేయదు. రక్తి కష్టం అన్నమాట, రసము రాదు. అందుకనే మహాప్రభువు కూడా తెలిసింది ఇక్కడేం పని చెయ్యవు, వీళ్ళ ద్వారా కార్యం కాదు. కాబట్టి ఎవరైనా హిరణ్యకశిపుడు కూడా మామూలు వాడా. నరసింహస్వామి వచ్చి ఆయన యుద్ధం చేయాలని ఆయన పని తెచ్చుకున్నాడు. మనం ఎందుకు పనిచేయమండి? ఎందుకు పనిచేయ? అందరూ ఉంటారు చూడటమే. అది కూడా సాధన పరిపక్వావస్థకి చెందినటువంటి జీవులని భగవంతుడు ఎక్కడ ఏ బ్రహ్మాండం లీల చేస్తున్న బ్రహ్మాండంలో పుట్టించి చూపిస్తున్నాడు. అంతే విషయం చూడటమే. అంతరంగులు వాళ్ళందరూ కూడా అక్కడ ఎప్పటికైనా మనం బయట వాళ్ళమే. ప్రభురవుపాంగ్ మాధవేంద్రపురి ఇహో శిష్యో జ్ఞాని ఆచార్య గోసాయి రే ప్రభు గురు కొరిమాని. ఎందుకు మహాప్రభు అద్భుతకరుడు అంత గౌరవంగా సేవ చేస్తుంటారు అంటే మాధవేంద్ర పురిపాదుల యొక్క శిష్యులు అద్వైతాచార్యుల వారు. మాధవేంద్ర పురిపాదుల వారి యొక్క శిష్యులు కాబట్టి గౌరవతోటి గురువుగా ఆయన చూస్తూ ఉంటారు. కానీ ఒకసారి జట్టం పట్టుకుని కొట్టారు. అది కూడా ఆచార్యుడు కోరిక కావడాలుగా చేశారు. రెచ్చగొట్టేది ఎందుకుగా అస్తమాను కాళ్ళు పట్టుకుంటే కోపం వచ్చింది. నేనేమో కష్టపడి అక్కడ ఆహ్వానం తీసుకొచ్చాను, నువ్వు నన్ను అనుగ్రహించకుండా సేవ చేస్తావా, కోపం తెప్పిస్తాను అని చెప్పి భక్తి ప్రచారం చేయడం కోసం భగవంతుని ఆహ్వానించాడు. ఆ భక్తి విరుద్ధమైన జ్ఞానం ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. వ్యాఖ్యానం నాశాలం అంటిపోయింది మహాప్రభు. ఇప్పుడు చక్కగా పడుకున్నాను నేను అక్కడ శేషసాయి పానుకు మీద పడుకుంటే నన్ను ఇద్దరు చెడగొట్టావు, గొగ్గోలు పెట్టి కలిపి నన్ను కింద లాక్కొచ్చారు. లాక్కొని ఏం చేస్తున్నావు ఇక్కడ చెప్పి వెంటనే పట్టుకుంటాడు. ఆవిడ భార్య ఉంది, ఆయన భార్య కొట్టన ఆయన చచ్చిపోతా గొడవ పెట్టి అసోత్తరంగా ఉంటాయి అన్నమాట. లౌకికు లీలాతి ధర్మో మర్యాదారఖాన్ స్తుతి భక్తే కొరేదార్ చరణ వందన్. లౌకిక లీల, లోకములో భగవంతుడు లీల చేస్తున్నాడు కాబట్టి ఆ లీల ద్వారా మిగతా వాళ్ళందరూ నేర్చుకోవాలి. ధర్మాన్ని ఆచరించి చూపేటువంటి మహానుభావుడు భగవంతుడు కాబట్టి ఆయన ధర్మ మర్యాదని రక్షిస్తూ, ఈయన వయసులో గొప్పవాడు. ఎవరు? అద్వైతుల వయసులో పెద్దవాడే. రెండవది మాధవేంద్ర పురిపాదుల శిష్యులు కాబట్టి వాళ్ళ సేవ చేయాలి. ఏ అవతారంలో సరే, రాముడుగా ఉన్నా కృష్ణుడుగా ఉన్నా గురుకులములకు వెళ్లి గురువు యొక్క సేవ చేసి ఆయన జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఈ విధముగా చేయాలని చెప్పి చూపించడం కోసం భగవంతుడు లౌకిక రీతి అనుసారి
అద్వైతేర్ ప్రతి గౌరేర్ గురుతుల్లో వ్యవహార్ చైతన్య గోసాయికి ఆచార్య కొరే ప్రభు జ్ఞాన్ ఆపనాకే కొరేను తారో దాసో అభిమాన్. కానీ చైతన్య మహాప్రభువుని అద్వైతేశ్వరుడు వారు ప్రభువుగా చూస్తూ ఉండేవారు. తెలుసు కదా మరి, ఆయన సాక్షాత్తుగా తులసి దళము గంగా జలములతో పూజించి పిలిచారు కాబట్టి ఆయన యొక్క ఆరాధ్య దేవత మహాప్రభు తెలుసు కాబట్టి నిరంతరం ఆయన సేవ చేయడం అనుకుంటూ ఉండేవారు. ఆపనాకే కోరేతారు దాసభిమాన్ కాబట్టి మహాప్రభు యొక్క దాసుడుగా ఆయన అనుకుంటూ ఉండేవారు. చేయి అభిమాన సుఖీ ఆపనాపాసరి కృష్ణ దాస హో జీవి ఉపదేశకురే. ఆ దాస్యములో ఉండేటువంటి ఆ రసము, రుచి, ఆనందము ఎదిగిన వాడు కాబట్టి అందరూ కూడా భగవద్దాసులు అవ్వాలంటే కోరికతోటి ఆయన అందరికీ భగవద్దాస్యాన్ని అనుగ్రహించారు. ఎవరు అటువంటి అతడు నమస్కారం అని చెప్పి మనము మిగతా ఏ చెప్తారో భగవద్ అనుగ్రహం ఉంటే తర్వాత వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.